హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూట్ బాయ్ ఆది. ఈరోజు మనం గుత్తి వంకాయ కూర ఎలా చేద్దామో నేర్చుకుందాం. ముందుగా మనం వంకాయలన్నీ తీసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. వాష్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమేమి కావాలో చూద్దాం. టమాటా, ఆనియన్స్, కరివేపాకు పొడి, చిల్లీ పౌడర్, టర్మరిక్, చెక్క, లవంగ్, జీరా, అలాగే ధనియాలు, తెల్ల నువ్వులు, కొబ్బరి, కొంచెం చింతపండు, మెంతులు, కొంచెం కొత్తిమీర, కొన్ని వేయించుకున్న పల్లీలు. నేను వెల్లుల్లి చూపించడం మర్చిపోయాను. ఆయిల్ వేయడం తర్వాత ఇలా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గింజెస్ అన్నీ ఇలా వేసుకోవాలి. బాగా డీప్ అయిపోయాలి. మినిమం 10 to 15 minutes టైం పడుతుంది. సో ఇలా వేసుకొని ఆయిల్ మనం రోస్ట్ చేసుకోవాలి. ఇంత పెట్టి ఒక 5 minutes తర్వాత మరి ఒకసారి తీసి ఒకసారి కలపాలి. ఆ తర్వాత మరి ఒక 5 minutes ఉన్నది. జాగ్రత్త కొంచెం, ఎందుకంటే ఆయిల్లో వేసాం కాబట్టి చాలా చిటపటగా అవుతుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నేను ఇంగ్రీడియంట్స్ని చూపించాను కదా, అవన్నీ వేసుకొని ఆయిల్లో బాగా సిమ్లో పెట్టి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను వెల్లుల్లి పేస్ట్ వేయడం చేయించడం మర్చిపోయాను. సో అది కూడా యాడ్ చేసుకోండి. ఇలా అయిన తర్వాత మనకు మూత పెట్టుకొని ఒక 2 minutes తర్వాత మరి చూడాలి. 2 minutes తర్వాత మరొకసారి అలా కదిపిన తర్వాత ఆఫ్టర్ 5 minutes ఇలా ఈ కలర్లోకి వచ్చేస్తుంది. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మిక్సర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పల్లీలు అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇలా పేస్ట్ చేసుకోవాలి. అదే ఆయిల్లోకి ఈ పేస్ట్ అంతా వేస్తాము. ఈ పేస్ట్, పల్లీ పేస్ట్ అండ్ మసాలాస్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుంటాము. అంటే మసాలా మనం ఆయిల్లో వేయించలేదు కాబట్టి కొంచెం పచ్చివాసన వస్తుంది. సో మనం దానికి ఇలా చేయాలి. తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. నేను కొద్ది వాటర్ యాడ్ చేస్తాను. హాట్ వాటర్ యాడ్ చేస్తే చాలా బెటర్. సో నేను హాట్ వాటర్ యాడ్ చేస్తాను. ఇలా చేసిన తర్వాత ఇందులోకి మనం నిదానంగా ఒక్కొక్కటి మనం బ్రింజల్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేస్తాము. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక మూతతో క్లోజ్ చేసేయండి. కొంచెం కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసిన తర్వాత క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత 15 minutes సిమ్లో బాగా కుక్ అవ్వాలి. ఆ తర్వాత ఇలా వస్తుంది. ఆయిల్ అంతా పైకి కావాలి. అప్పుడే కుక్ అయినట్టు. సో గ్యాస్ ఆఫ్ చేసుకుని అసలు చూస్తుంటే నోరు ఊరుతుంది ఫ్రెండ్స్. వేడి అన్నంలో కానీ నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. నేను ఈరోజు వచ్చేసి దీంట్లో కాంబినేషన్గా చపాతీ చేశాను. సో చపాతీ అండ్ గుత్తి వంకాయ కూడా. Thank you for watching. Please subscribe my channel.